బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ బదిలీ అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కి సంబంధించిన అన్ని ఈడీ, సిబిఐ కేసులకు ఇంతవరకు నాగపాల్ న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఎంకే నాగపాల్ స్థానంలో న్యాయమూర్తి కావేరి భవేజా నియమితులయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ బదిలీ గురించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ హైకోర్టు మొత్తం తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులు కానీ న్యాయమూర్తులు ఢిల్లీలో ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసే ఈ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కొంతమందిని దాదాపు 27 మందిని బదిలీ చేస్తూ కొంతమందికి ట్రాన్స్ఫర్ అలాగే కొంతమందికి బదిలీలు చేస్తూ కూడా ప్రమోషన్లు ఇస్తూ కూడా బదిలీ చేశారు. దాంట్లో ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సంచలనం సృష్టించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రౌసోని కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ను బదిలీ చేస్తున్నట్లు తక్షణమే ఈ ఆర్డర్స్ అమలులోకి వస్తాయంటూ కూడా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ సంబంధించి అన్ని ఈడీ, సిబిఐ కేసులకు సంబంధించి న్యాయమూర్తిగా నాగపాల్ వ్యవహరించారు. ఇక ఎంకే నాగపాల్ స్థానంలో రేపటి నుంచి ఈ విధులను కావేరి భవేజా ఈ బాధ్యతను స్వీకరించబోతున్నారు. ఇక నెక్స్ట్ ఈడీ, సిబిఐకి సంబంధించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులకు సంబంధించి కావేరి భవేజా ఇక్కడ నుంచి న్యాయమూర్తిగా వ్యవహరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.